హే హాయ్ హలో మై ఫ్యామిలీ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా? నేను లాస్ట్ వీక్ ఫిషెస్ అయితే నేను చూపించలేకపోయాను. నా జిగిడి దోస్తుని అయితే లేపాను. అది లెగన్ లెగన్ అన్నా సరే 2 పీకి లేపేశాను. ఫిషెస్ బీసన్ రోడ్ లో ఉంటాయివే బాగుంటాయిరా. అక్కడ ఫిషెస్ అని కాదు, ప్రతి ఒక్కటి ఉంటది చూద్దు గాని రా అని చెప్పి అయితే నేను తీసుకువెళ్ళాను. తీసుకెళ్తే బీసన్ రోడ్ వైపుకి అయితే వెళ్ళాము. అక్కడైతే ఎవరు ఖాళీగా అయితే కనిపించలేదు ఫిషెస్ అడగడానికి. కాకపోతే మీకు ఫిషెస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఫ్లవర్ టైప్ లాగా ఎట్లా పేర్చారో, రొయ్యలు ఫిషెస్ ఇవన్నీ కాటా పెట్టి కేజీ లెక్కంట ఇక్కడ ఫిషెస్. సరే ఇక్కడైతే మనకు కావాల్సిన రేట్ అయితే దొరకలేదు అని కొంచెం ఫ్రంట్కి వెళ్ళాను. ఒక 2-3 నెంబర్స్ అయితే నేను కనుక్కున్నాను కాస్ట్ ఎంత అని. వాటిని కనుక్కోవడం పక్కన పెడితే నేను ఎక్కడికి వెళ్ళిన ఆ ఫిషెస్ ని చూస్తున్నాను. అవి అంత చక్కగా అందంగా రెడీ చేశారు వాటిని. ఇక్కడైతే ప్రెసెంట్ అయితే ఖాళీ లేదు, ఎందుకంటే సండే కాబట్టి ఇది ఖాళీ లేకుండా ఉంది. ఫిషెస్ పాల ఫిషెస్ కూడా ఉంటాయంట, నాకు తెలియదు. ఆ అంకుల్ ఫిషెస్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్పారు. ఆ చేప దగ్గర ఇప్పుడు తల దగ్గర చేప బాగుందని అర్థం ఏంటంటే, అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి డిప్ అనేది, అక్కడ ఎర్రగా ఉంటేనే మీరు చేప తీసుకోండి అమ్మా, లేకపోతే లేదన్నాడు. ఆయన అంత ఖచ్చితంగా చెప్పినాక మనం ఎందుకు వద్దని చెప్పాలనేసి నేనైతే ఫిషెస్ తీసుకున్నాను. చేపిద్దామని అయితే నేను తీసుకెళ్లాను, కాకపోతే ఎక్కడా ఖాళీ లేరు. ఆంటీ నన్ను పిలిచింది, నేను చేస్తాను రా అమ్మ అని. అంటే ఒకసారి ఇదో తీసుకొని చేపలు అని చెప్పా, కానీ ఒకసారి ఇవ్వండి మా ఫ్యామిలీ ఉన్నారు ఇన్స్టాలో వాళ్ళు కొంచెం చూపిస్తానని అయితే నేను చెప్పాను. ఫిషెస్ చూడగానే చాలా ఆనందం వేసింది. ఆంటీని చేయమని అయితే నేను చెప్పాను. ఆంటీ చేస్తానమ్మా కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఆంటీ చేసేదాకా చూస్తున్నాము. నా దోస్తు నా జిగిడి రాని అని చెప్పింది. చేదు కట్ట అనేది నాకు తెలీదు, అందుకే ప్రతిసారి నాతో అది వస్తుంది. చేదుకట్టు తెగకుండా కట్ చేయండి అంటే అవునమ్మా కట్ చేస్తానని చెప్పారు. అంతా కంప్లీట్ అయింది, తీసుకొని వెళ్తున్నాం. దారిలో మట్టికి గొర్రెపోతులు కసకస అని నరికేశారు. వెళ్తున్నాం ఇంకా. మాకు మార్కెట్ అంతా చూసి రావడానికి టైం పట్టింది. ఇంటి దగ్గరికి వెళ్తే కొత్తిమీర అవి లేవు అని చెప్పింది. ఇంకా తీసుకుందామని అయితే ఇక్కడ ఆగాము, తీసేసుకున్నాము. మా హోమ్కి అయితే మేము వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి వండాలి, చెయ్యాలి, చాలా కష్టపడాలి. మా హోమ్కి అయితే మేము వచ్చేసాము. మా హోమ్ చూడండి ఒకసారి.